హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిబిఐ బ్యాంక్ నుండి మనకి 5 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేవి విడుదలవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఎక్కువ ఎలిజిబుల్ అయ్యే నోటిఫికేషన్ ఏంటి అంటే ఒకటి అసిస్టెంట్ మేనేజర్, అలాగే ఎగ్జిక్యూటివ్. సో ఈ రెండు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనే వాటిని ఒకసారి మనం చూద్దాం. సో ఐడిబిఐ బ్యాంక్ని రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ బ్యాంక్గా పరిగణించడం జరిగింది. సో ఐడిబిఐ బ్యాంక్లో మనకి 51% షేర్లు అనేవి ఎల్ఐసి కొనుగోలు చేయడం జరిగింది. సో ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది అప్లై చేసుకోవడానికి మీకు ఏప్రిల్ 15వ తారీఖు చివరి తేదీ. ఏప్రిల్ 15 లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఇందులో వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం మనకి 500 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 228, ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 135, ఈడబ్ల్యూఎస్ 25, అలాగే పీడబ్ల్యూలో విహెచ్ కేటగిరీకి 5, ఓహెచ్ కేటగిరీకి 5, హెచ్హెచ్ కేటగిరీకి 5 జాబ్స్ అనేవి ఉన్నాయి. మీకు ఇది అప్లై చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మినిమం 60%తో మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే మీకు గ్రాడ్యుయేషన్లో 55% ఉన్నా సరే సరిపోతుంది. అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చి మీకు 1/3/2019 నాటికి మినిమం 21, మ్యాక్సిమం 28 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ వాళ్ళకి +3, ఎస్సీ ఎస్టీకి +5 అనేది కామన్గా ఉంటుంది. అప్రైజ్ రిలాక్సేషన్ అనేది టెంటివ్గా మీకు ఎగ్జామ్ డేట్ అనేది మే 17వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి ₹150, మిగతా క్యాండిడేట్స్ అందరికీ కూడా ₹700 ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మీకు రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ నుండి 40, క్వాంట్ నుండి 40, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవర్స్ నుండి 60 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో ఇండివిజువల్ టైం ఇవ్వలేదు, ఓవరాల్ టైమే మనకి ఎగ్జామ్కి 2 అవర్స్ ఓవరాల్ టైం అనేది మనకి ఎగ్జామినేషన్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది. ఓకే, ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. అలాగే మనకి తెలంగాణలో చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్ ఒకటే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ అయితే మనకి పర్మనెంట్ జాబ్సే, బట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇక్కడ కాంట్రాక్ట్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు 15వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. దీంట్లో వేకెన్సీస్ అనేవి మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 300 ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా గ్రాడ్యుయేషన్ దీనికి కూడా కలిగి ఉండాలి. కాకపోతే దీంట్లో మీకు 50% మార్కులు వచ్చినా సరే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 45% మార్కులు వచ్చినా సరిపోతుంది. ఏజ్ వచ్చి మినిమం 20, మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి +5, ఓబీసీకి +3 ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఇందులో మీకు అన్రిజర్వ్డ్కి 137, ఎస్సీకి 45, ఎస్టీకి 22, ఓబీసీ 81, ఈడబ్ల్యూఎస్కి 15, పీడబ్ల్యూలో విహెచ్కి 3, ఓహెచ్కి 3, హెచ్హెచ్ కేటగిరీలో 3 జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. లింక్ అనేది మీకు రెండింటికి కూడా ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, త్వరలోనే యాక్టివేట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. సో ఈ ఎగ్జామ్ అనేది టెంటివ్గా మనకి మే 16 ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ మే 17, ఇది మే 16 మనకి టెంటివ్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది సేమ్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 150, మిగతా క్యాండిడేట్స్కి ₹700 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఓకే, సో దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే రీజనింగ్ నుండి 50, ఇంగ్లీష్ నుండి 50, క్వాంట్ నుండి 50, టోటల్గా 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చి మనకి 90 మినిట్స్ ఉంటుంది. పేపర్ అనేది కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. సో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది యాజ్ యూజువల్గా 0.25 అనేది ఉంటుంది. ఓకే, సో దీనికి ఆన్లైన్ టెస్ట్ ఒకటే అని మెన్షన్ చేశాడు, ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ దీనికి కూడా సేమ్ హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏపీ, తెలంగాణ వచ్చి మనకి హైదరాబాద్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. సో ఇది మనకి ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. ఓకే, ఎగ్జిక్యూటివ్ అనేది మనకి కాంట్రాక్ట్ బేస్ అని చెప్పుకున్నాం కదా. మీకు కాంట్రాక్ట్ అనేది 3 years ఉంటుంది. 1 year చేసిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి సెకండ్ ఇయర్, అలాగే సెకండ్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయ్యాక థర్డ్ ఇయర్ అనేది మీకు నిర్ణయించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీకు 22,000, సెకండ్ ఇయర్లో 24,000, థర్డ్ ఇయర్లో ₹27,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో మీరు 3 ఇయర్స్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి ఎలిజిబుల్ అవుతారు. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి అలాగే అప్పుడు జరిగే ఎగ్జామ్ అలాగే వేకెన్సీస్ కనుక ఉంటే కనుక మీకు ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిఫై అయితే కనుక మీకు అసిస్టెంట్ మేనేజర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మీ పర్ఫార్మెన్స్ అలాగే అప్పటి వేకెన్సీస్ అలాగే డిఫరెంట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మినిమం కాంట్రాక్ట్ అయితే మనకి 3 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ అనేది. సో కంప్లీట్గా ఒకసారి డీటెయిల్స్ అన్ని మీరు కూడా నోటిఫికేషన్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇంకా ఎవరైనా ఇతర నోటిఫికేషన్ వివరాలు అనేవి చెక్ చేసుకోవాలంటే ఒకసారి అవి కూడా చూసుకోండి. వాటి కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకుంటే ఒకసారి మీరు నోటిఫికేషన్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఐడిబిఐ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. సో మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.